హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇంతకుముందు వీడియోలో అయితే నేను మెన్షన్ చేశాను కదా! ఏప్రిల్ 26న నా మ్యారేజ్ అయిందని. ఇదైతే మా హల్దీ వీడియో అండి. ఇదైతే నైట్ అరౌండ్ 10:30కి స్టార్ట్ అయినట్టుంది. ఎందుకంటే ముందు నలుగులు అని చెప్పి చాలా హడావిడి అయిపోయి చాలా లేట్ అయిపోయింది. అయినా గానీ చాలా బాగా వచ్చిందండి వీడియో మాత్రం. అంత గ్రాండ్‌గా డెకరేషన్ ఏం లేకుండా సింపుల్‌గానే డెకరేషన్ చేసుకున్నామండి. అయినా గానీ చాలా బాగా వచ్చింది. వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ చాలా బాగా అయితే వచ్చినాయండి. నా పెళ్ళికి ఎటువంటి మేకప్ ఆర్టిస్ట్‌ని అయితే నేను పెట్టుకోలేదండి. నాకొచ్చిన దాంట్లో సింపుల్‌గా అయితే రెడీ అయ్యాను. సో, ఇప్పుడైతే మా హస్బెండ్‌ని చూసారు కదా! ఎంతమంది తెలుసో కింద అయితే కామెంట్ చేయండి. సో, అలా మా హల్దీ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు చిన్న చిన్న స్టిల్స్ ఇచ్చేసి అయితే ఫోటోస్ అయితే దిగామండి. ఫోటోస్ మాత్రం చాలా బాగొచ్చాయి. మా చేతికి ఇంకా ఆల్బమ్ అయితే రాలేదండి. దానికోసం అయితే వెయిటింగ్. ఇంకా ఈమె మా అత్తగారండి. మా అత్తగారితో కూడా మంచి స్టిల్స్ అయితే దిగాము. మంచి ఫోటోస్ అయితే దిగాము. నా హల్దీలో మాత్రం మిగతా వాళ్ళ గురించి పక్కన పెడితే నేను మా హస్బెండ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఫుల్ డాన్స్‌లు అయితే చేశాము. డాన్స్ వీడియోలు కూడా ఇంకా పంపించాలి ఫోటోగ్రాఫరు. వెయిట్ చేస్తున్నాము పంపించడానికి. సో, అలా అయితే మా హల్దీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇదైతే శాంపిల్ వీడియోనే, ఇంకా ఫుల్ వీడియో అయితే కాదు. ఇంకా మేము చాలా రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఈ శాంపిల్ వీడియో అయితే మాకు పంపించాడు. సో, అలా అయితే మా హల్దీ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకెలా వాటర్ పోస్తున్నప్పుడైతే నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నానండి. మా హస్బెండ్ చూడండి హీరోలాగా ఎలా పోజులిస్తున్నాడో. మా హస్బెండ్ అయితే నన్నైతే చాలా డామినేట్ చేశాడండి నా పెళ్ళిలో మాత్రం. ఎంతైనా అందగాడే కదా నాకంటే, ఆ మాత్రం డామినేటింగ్ చేయాలి. నేను ఏదో కొన్ని చోట్ల అయితే చేశాను అని అంటున్నాడు తను. కానీ ఎంతవరకు చేశానైతే నాకు తెలీదు. సో, ఇలా రిమైనింగ్ వాళ్ళైతే కూడా మంచిగా హల్దీ పూసుకొని అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.